గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు ప్రాజెక్టు లిఫ్టులపై ఈ నెల 11న SCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్పై హరీష్ది ప్రజలను తప్పుదో పట్టించే కుట్ర. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ. 171 కళాశాలలు 1.14 లక్షల సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవి 76,795. EWS కోటా కింద మరో 6,500 వరకు అదనం. వెబ్సైట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. అధికారాలను బదలాయిస్తున్న జిన్పింగ్ బాధ్యతల పంపిణీ అయిన పదవీ విరమణ. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు? అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షల మంది రైతులతో అక్కడికి కదులుతాం. సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. దెబ్బకు దెబ్బ. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం. భద్రతా మండలిని సంస్కరించాల్సిందే. అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధగోళానికి అన్యాయం. ఇప్పుడు సాక్షి. సర్కారు ఇప్పుడొద్దన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు. తొలుత విడత అర్హుల జాబితాలో మూడో విడత అర్హుల పేర్లు. వీరికి ఇప్పటికిప్పుడు ఇండ్లు అవసరం లేదని తేల్చిన సర్కార్ 12,000 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మంజూరు. బిల్లులు చెల్లించే సమయంలో గుర్తించిన సాఫ్ట్వేర్. ఆ 12,000 మంది అర్హతలపై రీసర్వేకు ఏర్పాట్లు. వారు కూడా అర్హులేనని సర్దుబాటు చేసే ప్రయత్నాలు. పరిహారం దాతృత్వం కాదు, బాధ్యత. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్. పునరావాసాన్ని ఆర్థిక లావాదేవీగా చూడొద్దు. డిజిటల్ దుష్ప్రభావాలపై కఠిన చర్యలు రావాలి. సమాజంలో మార్పు అవసరమనే న్యాయమూర్తి వాయిస్ ఫర్ వాయిస్లెస్ కార్యక్రమంలో ప్రసంగం. పాల్గొన్న CAG జస్టిస్ సుజోయ్ పాల్. న్యాయమూర్తులు. కొలిక్కిరాని పాలిసెట్. కొనసాగుతున్న డేటా రికవరీ ప్రయత్నాలు. రికవరీ అయిన స్క్రీన్పై మాయమవుతున్న డేటా. ఒక్కసారిగా అటాక్ చేసిన బగ్స్. పెన్డ్రైవ్ పెట్టారా? డేటాను బదిలీ చేశారా? సమాచార సేకరణలో నిఘా వర్గాలు. రంగంలోకి IT నిపుణులు. మరో వారం దాకా సీట్ల కేటాయింపు కష్టమే. ములుగుమాడు భూముల రీసర్వే చూడు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలోని గ్రామంలో పైలట్ సర్వే పూర్తి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టుల నిధులు కోరే అవకాశం. వీరైతే పార్టీ పెద్దలను కలిసి ఛాన్స్. రేపు రాత్రికి తిరిగి హైదరాబాద్కు రాక. స్మార్ట్గా సాగట్లేదు నత్తనడక స్మార్ట్ సిటీ అమృత్ పనులు. మంటల ముప్పులో 2.6 లక్షల కుటుంబాలు. అగ్ని ప్రమాదాల బారిన పడే అవకాశం ఆ ఫ్యామిలీలకు అత్యధికం. వెరీ హై రిస్క్ జోన్లో 35, హై రిస్క్లో 38 ప్రాంతాలు. హైదరాబాద్లోని పరిస్థితులపై 3 ప్రొఫెసర్ల సర్వేలో వెల్లడి. ఏషియన్ జర్నల్ ఆఫ్ జియోలాజికల్ రీసెర్చ్ ప్రచురితం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. AIతో నిండు నూరేళ్లు. 2030 కల్లా మనిషి సగటు జీవితం రెట్టింపు. కృత్రిమ మేధా సాయంతో జన్యు మార్పిడి వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతం. శరీరం లోపలికి వెళ్లి కణాల స్థాయిలో నానోబోట్లు అందుబాటులోకి. మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా. 150 ఏళ్ళు కాదు కానీ నిండు నూరేళ్లు జీవించే ఛాన్స్. మరికొందరు శాస్త్రజ్ఞులు. మాజీ CJI చంద్రచూడ్ ఇల్లు ఖాళీ చేయించండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ. పదవీ విరమణ చేసిన 8 నెలల తర్వాత కూడా అధికారిక నివాసాన్ని వీడని వైనం. గ్రేస్ పీరియడ్ 6 నెలలు దాటినా అక్కడే త్వరలోనే ఖాళీ చేస్తా. జస్టిస్ చంద్రచూడ్. నేటి నుంచి వన మహోత్సవం. వ్యవసాయ వర్సిటీలో సీఎం శ్రీకారం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు హస్తినలోనే కేంద్ర మంత్రులు కలిసే అవకాశం. అమెరికా పార్టీ. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మస్క్ ఇప్పుడున్న పార్టీలు చెత్త నిర్ణయాలతో. డిజిటల్ హైవేలు. జాతీయ రహదారులు ఇక స్మార్ట్గా. రోడ్లపై AIతో కూడిన CC కెమెరాల ఏర్పాటు. బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్. మూత్ర పరీక్షకు దిక్కులేదు. రాష్ట్రంలో పతనావస్థలో ESI వైద్యం. వైద్యులు లేరు, మందులు లేవు. నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు. వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు. 150 కోట్ల మేర ఔషధ బకాయిలు. నిలిచిపోయిన మందుల సరఫరా. బిల్లులు చెల్లింపు పట్టించుకొని ESI ఉన్నతాధికారులు. గోల్డెన్ వీసా 23 లక్షలు. భారతీయులకు UAE బంపర్ ఆఫర్. నామినేషన్ ఆధారంగా వీసా జారీ. ప్రాపర్టీ వ్యాపారంలో భారీ పెట్టుబడి అక్కర్లేదిక. తమిళ నాగరికతపై రాజకీయం. కిలడి నాగరికతపై ఎడతెగని వివాదం. ఆ నాగరికత 2,800 ఏళ్ల కన్నా ముందుటిదని పరిశోధనలో తేలిందన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందులో తప్పులున్నాయంటూ నిలిపివేసిన కేంద్రం. ఎండుకుంటల శ్రీశైలం. 1.86 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. రేపు తెరుచుకోనున్న ప్రాజెక్టు గేట్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు.
శ్రీశైలానికి 5 నెలల్లో కొత్త గేట్లు పెట్టాలి, లేదంటే తుంగభద్ర పరిస్థితే. ప్రాజెక్టు నిపుణుల కన్నయ్య నాయుడు. నాసిక్లో వరద ఉధృతి, నీట మునిగిన పలు ఆలయాలు. ఇప్పుడు వెలుగు. పంప్ హౌజులను ఆన్ చేయండి, వారం టైం ఇస్తున్నాం, లేదంటే లక్షల మంది రైతులతో వెళ్ళి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. హరీష్. మేడిగడ్డ నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. 30 రోజులుగా కల్వకుర్తి పంపులు బంద్ ఉన్నాయని విమర్శ. కుంగిన బ్యారేజ్ నుంచి నీళ్ళెత్తిపోయాలా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నిర్వాహకం వల్లే ఈ దుస్థితి. కల్వకుర్తి నుంచి ఎప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయాలో మాకు తెలుసునని వెల్లడి. ఆడబిడ్డలకు టాప్ ప్రియారిటీ. వారికి అన్ని శాఖల్లోనూ ఏం చేయగలమో ప్రతిపాదన సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి. నిరుడితో పోలిస్తే 21 రోజులు ముందుగానే. బీఆర్ఎస్ హయాంలో ఇసుక రాయల్టీ దోపిడీ. ఏటా 2400 కోట్లు దోచుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మైనింగ్ ఆదాయం పెంపుపై సర్కారు ఫోకస్. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాలపై మైనింగ్ దృష్టి. వితీక్షను చంపింది చిన్నమ్మే. తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం. 171 కాలేజీలు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు షురు. 1,00,000కు పైగా బీటెక్ సీట్లు. ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన టెస్లా అధినేత.